ఈ రోజు ప్రపంచమంతా యుద్ధం ఆగిపోయింది అని ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అదే సమయంలో ఆ రెండు దేశాలు మాత్రం తమ ఆర్మీని వెనక్కి తీసుకోవడం లేదు కదా, మరింత జాగ్రత్తగా వ్యూహాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఒకలా మాట్లాడుతుంది అండ్ ఇరాన్ ఇంకో రకంగా అనౌన్స్ చేస్తోంది. అండ్ ఇజ్రాయిల్ మాత్రం తన సైనిక చర్యలను పూర్తిగా ఆపినట్లు చెప్పడం లేదు. అండ్ ఆయిల్ మార్కెట్లు కూడా ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాయి. కాబట్టి ప్రపంచ పెట్టుబడిదారులు ఇంకా ప్రమాదం పూర్తిగా ముగిసింది అని నమ్మడం లేదు. అయితే నిజంగా యుద్ధం ముగిసిందా, లేక ప్రపంచం చూస్తున్నది కేవలం ఒక ఇంటర్వెల్ మాత్రమేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే యుద్ధం వెనుక దాగి ఉన్న అసలు జియోపొలిటికల్ గేమ్ ఏంటి, ఎవరు ఏం సాధించారు అండ్ ఎవరు ఏం కోల్పోయారు, అండ్ ఇకపై ప్రపంచంలో ఏం జరగవచ్చు, అండ్ ఇండియాకు ఇందులో ఉన్న అవకాశాలు ఏంటి, ప్రమాదాలు ఏంటి, అన్నింటిని కూడా ఆధారాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచ చరిత్రలో చాలా యుద్ధాలు ఒక్క బుల్లెట్ తో ప్రారంభమవుతాయి అండ్ ఒక్క ఒప్పందంతో ముగిసిపోతాయి. కానీ అసలు పోటీ మాత్రం చాలా సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అలాంటిదే. గత కొన్ని నెలలుగా ప్రపంచం దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. కొంతకాలం తర్వాత కాల్పుల విరమణ లేదా ఉద్రిక్తత తగ్గింది అనే సిగ్నల్స్ వచ్చినప్పటికీ కూడా చాలా మంది విశ్లేషకులు యుద్ధం పూర్తిగా ఆగిపోయింది అని నమ్మడం లేదు. ఎందుకంటే ఒక యుద్ధం ఆగిపోవడం అంటే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అని కాదు. ఈ ప్రాంతంలో ఇంకా ప్రధాన సమస్యలు అంటే అణు కార్యక్రమం కావచ్చు, ప్రాంతీయ ప్రభావం కావచ్చు, భద్రతా ఆందోళనలు, ప్రాక్సీ గ్రూపుల పాత్ర కావచ్చు, సముద్ర వాణిజ్య మార్గాల భద్రత కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి అంశాలే. అందుకే చాలా మంది అంతర్జాతీయ నిపుణులు ఒకే మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇది ఎండ్ కాదు, నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి ఒక చిన్న ఇంటర్వెల్ మాత్రమే కావచ్చు అని. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వస్తుంది. ఏంటంటే ఇలాంటి పరిస్థితిలో అమెరికా లక్ష్యం ఏంటి, అండ్ ఇజ్రాయిల్ ఎందుకు అంత ఆందోళన చెందుతోంది, అండ్ ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గినట్లు కనిపించినా కూడా తన వ్యూహాన్ని మార్చడం లేదు? సో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మనం మధ్యప్రాచ్యంలోని శక్తి సమీకరణాల్ని అర్థం చేసుకోవాలి. సో మధ్యప్రాచ్యం అంటే కేవలం ఎడారులు కాదు, అది ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైనటువంటి ప్రాంతం అండ్ అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన మార్గాలకు కేంద్రం అండ్ అనేక మతాలు, రాజకీయ విభేదాలు, ప్రాంతీయ ప్రత్యర్థిత్వాలు కలిసిన అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీనివల్ల చమురు ధరలు పెరగవచ్చు, రవాణా ఖర్చులు పెరగవచ్చు, ద్రవ్యోల్బణం పెరగవచ్చు అండ్ స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారొచ్చు. అందుకే ప్రపంచ దేశాలు ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటంటే చాలా మంది యుద్ధం అంటే కేవలం సైన్యాల మధ్య పోరాటం అనుకుంటారు. కానీ నేటి ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం బాంబులు కాదు, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, డ్రోన్లు, ప్రాక్సీ గ్రూపులు అండ్ సమాచార యుద్ధం అన్నమాట. ఇవన్నీ కూడా ఆధునిక జియోపొలిటికల్ పోటీలో భాగమే. అందుకే యుద్ధం ముగిసింది అనే ఒక్క వార్త చూసి అసలు పోటీ ముగిసిందని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు దేశాలు ప్రత్యక్ష యుద్ధం కంటే వ్యూహాత్మక పోటీకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. అంటే బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం గేమ్ కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే, ఇరాన్ యుద్ధం ముగిసిందా లేక అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందా? ప్రపంచం మొత్తం యుద్ధం ఆగిపోయింది అని విన్న తర్వాత చాలా మంది ఒకే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఏంటి అంటే అసలు గెలిచింది ఎవరు, అమెరికానా, ఇజ్రాయిలా లేక ఇరానా? కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే జియోపాలిటిక్స్ లో విజయం అనేది కేవలం యుద్ధ భూమిపై ఆధారపడదు. ఒక దేశం తన ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలను ఎంతవరకు సాధించింది అన్నదే అసలు ప్రమాణం. ముందుగా అమెరికాను చూద్దాం. అమెరికా ప్రధాన లక్ష్యాలు సాధారణంగా మూడున్నాయి. ఏంటి అంటే మొదటిది తన మిత్ర దేశమైన ఇజ్రాయిల్ భద్రతను కాపాడటం, అండ్ రెండవది ఇరాన్ అణు కార్యక్రమం వేగంగా ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అండ్ మూడవది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం. అయితే అమెరికాకు మరో విషయం కూడా బాగా తెలుసు. ఏంటి అంటే పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే అది కేవలం ఇరాన్కే పరిమితం కాకపోవచ్చు. దాంతో పాటు చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది, అండ్ ఇతర ప్రాంతీయ గ్రూపులు కూడా ఇందులో చేరే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అమెరికా చాలా సందర్భాల్లో ఒక సమతుల్య వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఒకవైపు ఒత్తిడి అండ్ మరోవైపు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పకుండా చూడటం అన్నమాట. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ను చూద్దాం. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అనేది చాలా కాలంగా ప్రధాన భద్రతా సవాలుగా మారింది. ఎలా అంటే ఇరాన్ అణు సామర్థ్యం పెరగడం, ఇరాన్ కు మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల ప్రభావం పెరగడం వంటి అంశాలపై ఇజ్రాయిల్ చాలా సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో అందువల్ల ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే కేవలం ఒక యుద్ధాన్ని గెలవడం కాదు, దీర్ఘకాలిక భద్రతా ప్రమాదాలను తగ్గించడం కూడా. అండ్ ఇప్పుడు ఇరాన్ పరిస్థితిని చూద్దాం. చాలా మంది ఇరాన్ వెనక్కి తగ్గింది అని అనుకుంటున్నారు, కానీ అది పూర్తిగా సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే ఇరాన్ చాలా కాలంగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. అదేంటంటే ప్రత్యక్ష యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు నివారిస్తూ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించడం అన్నమాట. అంటే
ప్రతి చర్యకు ఒక రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన లెక్క ఉంటుంది. అంటే ఇది బలహీనత అని చెప్పలేం, అలాగే పూర్తి విజయం అని కూడా చెప్పలేం. ఇదే కారణంగా నిపుణులు ఈ పరిస్థితిని సైనిక పోటీ కంటే వ్యూహాత్మక పోటీగా అభివర్ణిస్తూ ఉన్నారు. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై సందేహాలు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లు చాలా సున్నితంగా స్పందిస్తాయి. కానీ పరిస్థితి కొంత సద్దుమణిగిన తర్వాత మార్కెట్లలో కూడా కొంత స్థిరత్వం కనిపించింది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. అండ్ ప్రపంచం ప్రస్తుతం శాశ్వత శాంతిని కాదు, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలని మాత్రమే ఆశిస్తోంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది. ఏంటంటే యుద్ధం ఆగిపోయినట్లయితే ప్రపంచంలోని అనేక దేశాలు తమ సైనిక సన్నద్ధతను ఎందుకు ఇంకా తగ్గించడం లేదు అని. అంటే దానికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే అసలు సమస్యలకు ఇంకా శాశ్వత పరిష్కారం లభించలేదు. అణు కార్యక్రమంపై విభేదాలు, ప్రాంతీయ ప్రభావం కోసం పోటీ, అండ్ ప్రాక్సీ గ్రూపుల కార్యకలాపాలు, అండ్ అలాగే పరస్పర అనుమానాలు, ఇవన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నాయి. అందుకే ఈ రోజు బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి భవిష్యత్తులో మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అనేక విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే యుద్ధ భూమిలో తాత్కాలిక నిశ్శబ్దం ఉండొచ్చు, కానీ జియో పొలిటికల్ చెస్ బోర్డు పై ప్రతి దేశం కూడా ఇంకా తన తదుపరి ఎత్తు గురించి ఆలోచిస్తూనే ఉంది. అందుకే చాలా మంది నిపుణులు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇది ముగింపు కాదు, అండ్ ఒక కొత్త దశ ప్రారంభం కావచ్చు అని. అంటే ఇప్పుడు అసలు గేమ్ ఇప్పుడే ఎందుకు మొదలైంది? ప్రపంచ దేశాల అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. చాలా మంది యుద్ధాన్ని కేవలం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన సంఘటనగా చూస్తూ ఉన్నారు. కానీ జియో పాలిటిక్స్ లో ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోదు. ప్రతి చర్య వెనుక కూడా ప్రపంచ శక్తుల లెక్కలుంటాయి. అందుకే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. యుద్ధం తగ్గిన తర్వాత కూడా ప్రపంచ దేశాలు ఎందుకు అప్రమత్తంగా ఉన్నాయి? దానికి కారణం అసలు పోటీ ఇప్పుడు సైనిక స్థాయి నుంచి వ్యూహాత్మక స్థాయికి మారుతోంది. ఇప్పుడు మొదట చైనా గురించి మాట్లాడుకుందాం. చైనా మధ్యప్రాచ్యం నుంచి భారీ మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఆ ప్రాంతంలో అస్థిరత పెరిగితే చైనా ఇంధన భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే చైనా సాధారణంగా ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటోంది. అండ్ అదే సమయంలో మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్య అండ్ పెట్టుబడి అలాగే దౌత్య సంబంధాలను కూడా బలోపేతం చేస్తోంది. అంటే చైనా లక్ష్యం కేవలం ఒక దేశానికి మద్దతు ఇవ్వడం కాదు, తన ఆర్థిక ప్రయోజనాలను కూడా రక్షించుకోవడం. ఇప్పుడు రష్యా వైపు చూద్దాం. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉంది. అలాంటి సమయంలో మధ్యప్రాచ్యంలో మరో పెద్ద సంక్షోభం ఏర్పడితే ప్రపంచ శక్తుల దృష్టి విభజించబడే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు ప్రపంచ ఇంధన మార్కెట్లలో మార్పులు కూడా రష్యాపై ప్రభావం చూపుతాయి. సో అందుకే రష్యా ఈ ప్రాంత పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇందులో ఇండియా పాత్ర ఏంటి? ఇదే మొత్తం కథలో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. ఇండియాకు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అండ్ అలాగే ఇజ్రాయెల్ తో రక్షణ అలాగే సాంకేతిక రంగాల్లో బలమైన సహకారం ఉంది. అండ్ అదే సమయంలో ఇరాన్ తో చారిత్రక అండ్ వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో లక్షలాది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇండియాకు ఒక దేశం మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం స్థిరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకే భారత విదేశాంగ విధానం చాలా సందర్భాల్లో ఒకే సూత్రాన్ని అనుసరిస్తోంది. ఏంటంటే సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉద్రిక్తత తగ్గించడం అండ్ అన్ని దేశాలతో కూడా సంబంధాలు కొనసాగించడం. ఈ సమతుల్య విధానం వల్లే భారత్ అనేక దేశాలతో ఒకేసారి సంబంధాలు కొనసాగించగలుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలా మంది యుద్ధం అంటే ట్యాంకులు, క్షిపణులు అండ్ యుద్ధ విమానాలే అనుకుంటారు. కానీ నేటి ప్రపంచంలో అసలు పోటీ మరెక్కడో జరుగుతోంది. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్ష వ్యవస్థలు అండ్ సముద్ర వాణిజ్య మార్గాలు, ఇవే ఇప్పుడు కొత్త జియో పొలిటికల్ శక్తి కేంద్రాలు. అంటే రేపటి ప్రపంచంలో గెలిచేది కేవలం ఎక్కువ ఆయుధాలు ఉన్న దేశం మాత్రమే కాదు, బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సాంకేతికత, విశ్వసనీయ భాగస్వామ్యాలు అండ్ స్థిరమైన విదేశాంగ విధానం ఉన్న దేశమే ఎక్కువగా ప్రభావాన్ని చూపగలదు. అందుకే చాలా మంది నిపుణులు ఈ పరిస్థితిని యుద్ధం తర్వాతి యుద్ధం అని కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే బయటకు కాల్పులు తగ్గినట్లే కనిపించినా లోపల ఆర్థిక పోటీ కొనసాగుతోంది, అండ్ సాంకేతిక పోటీ కొనసాగుతోంది, అండ్ దౌత్య పోటీ కూడా కొనసాగుతోంది, అండ్ అలాగే ప్రభావం కోసం కూడా పోటీ కొనసాగుతోంది. అంటే బాంబుల శబ్దం తగ్గి ఉండవచ్చు, కానీ జియో పొలిటికల్ చెస్ గేమ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు. అండ్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఈ మొత్తం పరిస్థితి సాధారణ భారతీయుడిపై ఎలా ప్రభావం చూపుతుంది అన్నది. చమురు ధరలు పెరుగుతాయా? రూపాయి విలువపై ప్రభావం ఉంటుందా? లేక భారత్ కు ఇది అవకాశం అవుతుందా? లేక ప్రమాదంగా మారుతుందా? అండ్ రాబోయే నెలల్లో ప్రపంచం ఎదుర్కొనే 3 ప్రధాన సన్నివేశాలు ఏంటి? ఇరాన్ యుద్ధం ముగిసిందా లేక అసలు గేమ్ ఇప్పుడే మొదలైందా? అంటే ఈ మొత్తం పరిణామాలతో భారతదేశానికి ఏమవుతుంది? చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది మధ్యప్రాచ్య సమస్య, మనకు సంబంధం ఏముంది అని. కానీ వాస్తవానికి మధ్యప్రాచ్యంలో జరిగే ప్రతి పెద్ద పరిణామం కూడా భారత ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందులో మొదటిది చమురు. భారత్ తన అవసరాల్లో చాలా పెద్ద భాగం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగి సరఫరా అంతరాయం కలిగితే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల పెట్రోల్, డీజిల్ అండ్ రవాణా ఖర్చులు అండ్ కొన్ని వస్తువుల ధరలపై కూడా కనిపించవచ్చు.
అయితే ఇది ప్రతి సందర్భంలో కూడా తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పలేం. చమురు ధరలు, ప్రపంచ డిమాండ్, ఉత్పత్తి, ఇతర దేశాల నిర్ణయాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అండ్ ఇప్పుడు రెండో అంశం భారతీయులు. గల్ఫ్ దేశాల్లో లక్షలాది భారతీయులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాంతీయ భద్రతా పరిస్థితులు క్షీణిస్తే వారి భద్రతపై కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి రావచ్చు. అండ్ మూడో అంశం ఏంటంటే వాణిజ్యం. మధ్యప్రాచ్యం భారత్ కు ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య భాగస్వామి. సముద్ర రవాణా మార్గాల్లో అంతరాయం ఏర్పడితే సరుకు రవాణా సమయం మరియు ఖర్చు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే భారత్ గత కొన్నేళ్లుగా ఇంధన వనరులను విభిన్న దేశాల నుండి కొనుగోలు చేయడం అండ్ వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచడం, అలాగే ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటోంది. అండ్ ఇక భవిష్యత్తులో ఏం జరగవచ్చు అంటే, మొదటి అవకాశం ఉద్రిక్తతలు క్రమంగా తగ్గి దౌత్య చర్చలు ముందుకు వెళ్ళవచ్చు. అండ్ ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. అండ్ రెండవ అవకాశం ప్రత్యక్ష యుద్ధం లేకపోయినా అప్పుడప్పుడు పరిమిత స్థాయి ఉద్రిక్తతలు కొనసాగవచ్చు. ఇది మధ్యప్రాచ్యంలో గతంలో కూడా అనేక సార్లు కనిపించిన పరిస్థితి. అండ్ మూడో అవకాశం ఏంటంటే, ఏదైనా అనూహ్య సంఘటన వల్ల పరిస్థితి మళ్లీ తీవ్రమయ్యే అవకాశం కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే అలాంటి పరిణామాలను ముందుగానే ఖచ్చితంగా ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకే బాధ్యతాయుతమైన విశ్లేషణ అంటే వాస్తవాలను చెప్పడం, కానీ ఊహాగానాలను నిజాలుగా చూపించకపోవడం. ఇదే ఒక మంచి జియోపొలిటికల్ విశ్లేషణకు గుర్తు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోని ప్రధాన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే, యుద్ధం తగ్గినట్లు కనిపించిన అసలు వ్యూహాత్మక పోటీ ఇంకా కొనసాగుతోంది. అండ్ అమెరికా తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తోంది. అలాగే ఇజ్రాయిల్ తన భద్రతను బలోపేతం చేయాలని చూస్తోంది. అండ్ అదే సమయంలో ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కోల్పోకుండా ఉండాలని ప్రయత్నిస్తోంది. అండ్ చైనా, రష్యా తమ ఆర్థిక, దౌత్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని గమనిస్తూ ఉన్నాయి. కానీ భారత్ మాత్రం సమతుల్య విదేశాంగ విధానంతో అన్ని పక్షాలతో కూడా సంబంధాలను కొనసాగిస్తూ తన జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఈ కథను యుద్ధం ముగిసింది అని ఒక్క వాక్యంతో అర్థం చేసుకోవడం సరిపోదు. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు కేవలం యుద్ధ భూమిలోనే జరగవు. ఆర్థిక వ్యవస్థలో జరుగుతాయి, సాంకేతిక రంగంలో జరుగుతాయి, దౌత్య చర్చలో జరుగుతాయి, సమాచార యుద్ధంలో కూడా జరుగుతాయి. అందుకే ఈ రోజు మధ్యప్రాచ్యంలో కనిపిస్తున్న నిశ్శబ్దం శాశ్వత శాంతికి సంకేతమా, లేక మరో పెద్ద జియోపొలిటికల్ దశకు ముందు వచ్చిన విరామమా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది. అండ్ అప్పటి వరకు ప్రపంచాన్ని మార్చే ప్రతి పరిణామాన్ని కూడా వాస్తవాల ఆధారంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మీ ముందుకు తీసుకురావడం మా ప్రయత్నం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఇలాంటి లోతైన జియోపొలిటికల్ విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి. థ్యాంక్ యూ.